హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి సంఘాల మద్దతు. సీఎం చంద్రబాబుకు షాక్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత ఇప్పుడు మరింత బలపడుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టబోయే ఉద్యమాలకు తాము అండగా ఉంటామని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ప్రకటించడం ఒక కీలక పరిణామంగా మారింది. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ ఐకాసా చైర్మన్ అయినటువంటి విద్యాసాగర్ గారు ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం మరియు సంస్థ మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో ఏపీ ఐకాసా సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతుందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒకే తాటిపైకి వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ మద్దతును అయితే తెలియజేశారు. అయితే ఈ సంఘానికి సంబంధించి ఆదివారం నాడు విజయవాడలోని ఏపీ ఎన్‌జీఓ భవన్‌లో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఏపీ పీటీడీ ఐకాసా ఆధ్వర్యంలో ఆర్టీసీ నాయకులు విద్యాసాగర్ గారితో పాటు ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ రమణను కలిసి తమ ఉద్యమ కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రభుత్వం ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టాలని చూడటం స్వాగతించదగ్గ పరిణామమేనని, అయితే దీని వెనుక ఉన్న విధానాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తుల నుంచి లీజుకు తీసుకోవడం లేదా ప్రైవేటు సంస్థల ద్వారా నడపడం కాకుండా ప్రభుత్వమే నేరుగా ఆ బస్సులను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ అయితే చేశారు. ఇలా చేయటం వల్ల ఆర్టీసీ ఆస్తులు పెరగడమే కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ఆ బస్సులో నడిపే అవకాశం అనేది కల్పించాలని, తద్వారా వారి ఉద్యోగ భద్రతకు ఎటువంటి ప్రమాదం ఉండదని వారు వివరించారు. సంస్థలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఖాళీల భర్తీ అంశంపై కూడా నాయకులు తీవ్రంగా చర్చించారు. ఆర్టీసీలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కోరారు. కొత్త రిక్రూట్‌మెంట్ జరగకపోతే ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని, అలాగే సంస్థ బలహీనపడే అవకాశమే ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయటం లేదనే బలమైన భరోసాను ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించాలని విద్యాసాగర్ గారు సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు సేవలందించాలి తప్ప లాభాపేక్షతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకూడదని వారు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని, తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమావేశంలో ఆర్టీసీ ఐకాసా నేతలు పలిశెట్టి దామోదర్‌రావు గారితో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని తమ కార్యాచరణను ఖరారు చేశారు. అయితే ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 17 మరియు 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 129 ఆర్టీసీ డిపోల్లో 2 రోజుల పాటు సామూహిక నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఉద్యోగులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆగస్టు 29వ తేదీన అన్ని జిల్లాల ప్రధాన రవాణా అధికారుల కార్యాలయాల దగ్గర భారీ ఎత్తున మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మహాధర్నాకు ఇతర ఉద్యోగ సంఘాలన్నీ తరలివచ్చి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం వారికే పరిమితం కాదని, ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గానికి సంబంధించిన సమస్యగా ఏపీ ఎన్‌జీఓ నేతలు పరిగణిస్తూ ఉన్నారు. అందుకే 17, 18 తేదీల్లో జరిగే దీక్షలకు మరియు 29వ తేదీన జరిగే మహాధర్నాకు ఏపీ ఎన్‌జీఓలు మరియు ఇతర అనుబంధ సంఘాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఉద్యోగుల ఐక్యతను చాటి చెబుతూ తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ యొక్క ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్తులో ఈ ఒక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కూడా వెనుకాడబోమని నాయకులు ఈ సందర్భంగా అయితే హెచ్చరించారు. ఫ్రెండ్స్, మొత్తానికి
ఐక్య పోరాటం. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ సంపూర్ణ మద్దతైతే ప్రకటించింది. బస్సుల కొనుగోలు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ లీజుకు కాకుండా ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నడపాలని డిమాండు. ఉద్యోగ భర్తీ. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ప్రైవేటీకరణ నిరోధం. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోమని ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక భరోసా కావాలని కోరుతున్నారు. దీక్షల షెడ్యూలు. ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోల్లో సామూహిక నిరాహార దీక్షలైతే జరగనున్నాయి. మహాధర్నా. ఆగస్టు 29న అన్ని జిల్లా రవాణా కార్యాలయాల వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.